నెల రోజుల్లో సర్పంచులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లేకుంటే హైదరాబాద్ నడిబొడ్డున స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరేడ్ నిర్వహిస్తామన్నారు. గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాడతామన్నారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ కి ఒక్క సీట్ కూడా వచ్చేది కాదన్నారు బండి సంజయ్. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లో గెలిచిన బీజేపీ సర్పంచ్ లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. ముగ్గురే ఇలా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. సర్పంచ్గిరి చేయాలంటే ఉప సర్పంచ్ సహకారం ఉండాలి. ఉప సర్పంచ్ సర్పంచ్ కరెక్ట్ గా పనిచేయాలంటే వార్డు సభ్యుల యొక్క సహకారం కావాలి. కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ గ్రామానికి అభివృద్ధి అనేది సాధ్యం. కాబట్టి అందుకే మనం బయట చాలా సందర్భం ఎక్కడ బీజేపీ సర్పంచ్ అయితే అక్కడ ఉప సర్పంచ్ కూడా మనవాడే అయితే ఈజీగా పాలన ఉంటుంది మనకు. లేకుంటే సర్పంచ్ ఒకటి చెప్తే ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తారు, ఉప సర్పంచ్ ఇంకోటి చెప్తే వార్డు మెంబర్ ఇంకోటి చెప్తారు. కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి మీ అందరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. మీకు మీ గ్రామంలోని ఓటర్స్ అందరూ ఓటేశారు. మీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు. దాంతో పాటు ఇక్కడ సీనియర్ నాయకులు చాలా మంది కూడా వచ్చి పనిచేశారు. మీకు చాలా మంది సీనియర్ నాయకులు ఇక్కడ ముందు కూర్చున్నారు. అందరూ వీళ్ళందరూ గొప్ప, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత పనులు పెట్టుకొని వీళ్ళందరూ కష్టపడి మీ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఒక్కొక్క మండలానికి చాలా మంది నాయకులు పనిచేశారు, చాలా మంది సీనియర్ కార్యకర్తలు పనిచేశారు, మీ దగ్గర ఉన్న నాయకులు పనిచేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిజంగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ గెలుపు ఒక్కరిది కాదు, అందరం కలిస్తేనే ఈ గెలుపు సాధ్యమైంది. ఫస్ట్ నుంచి కూడా 100 దాటాలి. పోయినసారి 20, ఈసారి 108, 108 ఈసారి. పోయినసారి మనం పోటీ చేసాం, ఎక్కడ పోటీ చేసామో మనకే తెలియదు. ఈసారి 800లకు పైగా గ్రామ పంచాయతీలు ఉంటే 500లకు పైగా గ్రామ పంచాయతీలో మనం నామినేషన్ చేస్తాం. మనం 500లకు పైగా గ్రామ పంచాయతీలో మనం పోటీ చేస్తాం, గెలిచాము. గెలువని కూడా తక్కువ ఓట్లతో కొన్ని దాదాపు 50 నుంచి 100 వరకు కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయినాం మనం. కాబట్టి ఈ గెలుపు అది కూడా మనం గెలిచినట్టే. కాబట్టి మనం కష్టపడి గెలిచి అందరూ కష్టపడి సొంతగా ఆ గ్రామంలో మీకున్న పేరు, మీకున్న గుర్తింపు, మీకున్న మంచితనం, ప్రజలతోని మీరు కలిసిమెలిసి ఉన్న విధానం, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, మన పార్టీ కార్యకర్తలు పార్టీ యొక్క పట్టు మీ గ్రామాల్లో ఉండడం, దాంతోపాటు మన ప్రత్యర్థుల యొక్క వ్యవహార శైలి కానీ వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇవాళ మీకు తోడైంది. ఇవన్నీ